పేద ప్రజలకు తక్కువ ఖర్చుతో కార్పొరేట్ వైద్యం అందించాలని తుని ఎమ్మెల్యే యనమల దివ్య, ప్రత్తిపాడు ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ అన్నారు. అన్నవరం రైల్వే స్టేషన్ రోడ్డు పక్కన ఆధునిక సౌకర్యాలతో కూడిన సూర్య ఎమర్జెన్సీ చిల్డ్రన్స్ కార్పొరేట్ ఆసుపత్రిని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వైద్య సమస్యలు అధిగమించడానికి గ్రామీణ ప్రాంతమైన అన్నవరంలో చిల్డ్రన్స్ ఆసుపత్రిని నెలకొల్పటం శుభ పరిణామమని, ఈ ఆసుపత్రిని ఏర్పాటు చేసిన అధినేత డాక్టర్ శివప్రసాద్ను అభినందించారు. అనంతరం డాక్టర్ శివప్రసాద్ మాట్లాడుతూ వివిధ వ్యాధులకు వైద్య నిపుణులను కూడా తీసుకుని వచ్చి వైద్య సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు యనమల రాజేష్, వరపుల రాజేష్, ప్రత్తిపాడు టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, నా పేరు డాక్టర్ శివప్రసాద్ అండి. ఈరోజు అన్నవరంలో సూర్య ఎమర్జెన్సీ అండ్ చిల్డ్రన్ హాస్పిటల్ అనే నూతన హాస్పిటల్ ప్రారంభించడం జరిగిందండి. అన్నవరం అండ్ మరి పరిసర ప్రాంత ప్రజలందరికీ కూడా దీని నిమిత్తం శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. అన్నవరంలో ఇంతవరకు కూడా ఒక హాస్పిటల్, సరైన హాస్పిటల్ లేకపోవటం, అన్నవరం ప్రజలు మరియు పరిసర ప్రాంత ప్రజలు సరైన వైద్య సదుపాయం అందకపోయేటువంటి ఇబ్బందులు ఇవన్నీ చూసి అన్నవరం ప్రజలు కోరిక మేరకు నేను అన్నవరం వచ్చి అన్నవరంలో ఒక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు ప్రజలు సేవ కోసమై స్థాపించడం జరిగిందండి. మన హాస్పిటల్కి అపోలో హాస్పిటల్ కాకినాడ వద్ద టైఅప్ చేశామండి. అపోలో హాస్పిటల్ నుంచి కార్డియాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్, న్యూరాలజిస్ట్, న్యూరో సర్జన్, యూరాలజిస్ట్, ఎండోక్రైనాలజిస్ట్, ఆర్థోపెడిషియన్ ఇలాగా 6 స్పెషాలిటీకి సంబంధించినటువంటి స్పెషలిస్టులు మరియు సూపర్ స్పెషలిస్టులు కూడా ఇక్కడ వైద్య సహాయం అందించడానికి అంగీకరించారండి. వారితో పాటు నేను కూడా 24 గంటలు కూడా 24/7 విత్ డాక్టర్ కవరేజ్తో నిరంతరం అన్నవరం మరియు పరిసర ప్రాంత ప్రజలకు వైద్య సహాయం అందించడానికి నా వంతు కృషి నేను చేస్తానండి. నన్ను ఆదరిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను.